తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిలిం అవార్డు 2025 జాతీయ చలనచిత్ర పురస్కార అవార్డును ప్రకటించిందండి. 2025లో భాగంగా ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కార అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ఇస్తున్నట్టుగా ప్రకటించిందండి. ఈ నెల అంటే మార్చి 19వ తారీఖున ఉగాది సందర్భంగా 2026 ఈ అవార్డును ఇస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే చిరంజీవి గారి సేవా దృక్పథానికి, సినిమా ఇండస్ట్రీకి అతను చేసిన సేవ, అలాగే రక్తదానం, నేత్రదానం ఇలాంటి ఎన్నో సేవలకు ఆయన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించిందండి. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఈ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందో అప్పటి నుంచి చాలామంది చిరంజీవి గారికి ఇలాంటి అవార్డు రావడం అనేది చాలా సంతోషం కలుగుతుందని చెప్పి చాలామంది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారన్నమాట. అయితే కొంతమంది మాత్రం చిరంజీవి గారికి ఈ అవార్డు రావడం అనేది కరెక్టేనా కాదా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారన్నమాట. దానికి సంబంధించి అసలు చిరంజీవి గారికి ఈ అవార్డు అర్హుడా కాదని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టే చిరంజీవి గారికి ఇలాంటి అవార్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అసలు ఎందుకు ఈ అవార్డు చిరంజీవి గారికి ఇస్తున్నారు, అతనిలో ఏ క్వాలిటీని గుర్తించి ఈ అవార్డు ఇస్తున్నారు అనేది నాకు తెలిసిన విధంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నమాట. చిరంజీవి దాదాపు ఇప్పటికి సినిమా ఇండస్ట్రీకి వచ్చి 1978లో అతను సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిందన్నమాట. అంటే పునాదిరాళ్ళ సినిమాతోనే మనకు పరిచయమైన రోజు. ఎప్పుడైతే అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చిండో మొట్టమొదటిగా అతను నిలబడాలనుకుంటూ సినిమా ఇండస్ట్రీలో అతనికి గుర్తింపు లేనప్పుడు, ఎవరు కూడా చిరంజీవికి పరిచయం లేనప్పుడు ముందల అతను సినిమా ఇండస్ట్రీలో నిలబడి పాతుకుపోయి అతనికి ఒక గుర్తింపు రావాలన్న ఉద్దేశం, ఆ పట్టుదల మీదే చిరంజీవి ఉండేవాడు అనమాట. అది చిరంజీవే కాదు, ఎవరైనా సరే ఏ రంగంలోనైనా నిలబడాలంటే మొట్టమొదటిగా వాళ్ళు నిలబడాలి. అదే ఉద్దేశంతో చిరంజీవి గారు అతను కెరియర్ని డెవలప్ చేసుకుంటూ ఉండేవాడు అనమాట. అంటే వచ్చిన సినిమాలను, ఏ సినిమాలైనా సరే, ఏ పాత్రలైనా సరే, అతను పోషించే పాత్రలు ఎలాంటి పాత్రలైనా సరే, ఒక హిలన్ గాను, లేకపోతే ఒక సైడ్ క్యారెక్టర్ గాను, లేకపోతే హీరో పక్కన ఇంకొక ఒక స్నేహితుడు గాను, ఏమన్నా అవకాశాలు వచ్చినప్పుడు హీరో కూడా అడపతడప చేస్తూ ఉండేవాడు. ఇది అతని కెరియర్ని డెవలప్ చేసుకునేటప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అలా 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 ఒక్కో మెట్టు ఎదుగుతూ ఎప్పుడైతే నాకు తెలిసి 1983 అనుకుంటా, 1983 కాదనేది మీరు కరెక్ట్ చేసుకోండి. ఎప్పుడైతే చిరంజీవి గారికి ఖైదీ సినిమా ఎప్పుడైతే పడిందో ఆ సినిమా నుంచి అతని కెరియర్, అతని స్టార్డమ్ అనేది మొత్తం మారిపోయిందనమాట. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు ఉన్న హీరోలు కాకుండా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సోమన్ బాబు, కృష్ణరాజు ఇలాంటి అగ్ర హీరోలు కాకుండా వీళ్ళ సరసన మరో అగ్ర హీరో చేరిండు అన్నట్టుగా చిరంజీవిని అప్పుడు గుర్తించారనమాట. ఇది ఖైదీ సినిమాతో. అయితే ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు ఇక రాజకీయాల్లోకి వెళ్ళిపోదామనే ఒక ఆలోచన కలిగిందండి. అతనికి ఆలోచన కలగటమే సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద అగ్ర హీరో సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళిపోతుండు. మరి ఈ ఎల్తుని పూడ్చేది ఎవరు? అప్పటికే అక్కినేని నాగేశ్వరరావు గారు కావచ్చు, సూపర్ స్టార్ కృష్ణ గారు కావచ్చు, శోభన్ బాబు గారు కావచ్చు, మన కృష్ణరాజు గారు కావచ్చు, వీళ్ళు అగ్ర హీరోలే. కానీ మరి ఎన్టీ రామారావు లాంటి పెద్ద స్టారు ఆ రాజకీయాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ స్థానాన్ని బూడ్చేది ఎవరు, అలాంటి స్టార్డమ్ ఉన్న హీరో ఎవరు అనుకునే సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఆ స్థానాన్ని పదిలం చేసుకున్నారన్నమాట. వెంటనే సినిమాలు చేసుకుంటూ అది హిట్టా ఫ్లాపా అనేది ఏం లేదు. ఒకవేళ అప్పట్లో ఇది ఖైదీ సినిమా తర్వాత చిరంజీవికి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా పెరిగిపోయింది అనమాట. ఎప్పుడు ఏ సినిమా చిరంజీవి రిలీజ్ అయినా సరే అతని ఫ్యాన్స్ ఎరగబడి చూసేవాళ్ళు. అతని డాన్స్ కావచ్చు, అతని ఫైట్లు కావచ్చు. ఎందుకంటే రెండో తరంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఎన్టీ రామారావు స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. కాబట్టి అలాంటి స్టార్డమ్ని సంపాదించుకుంటాడు మెగాస్టార్ చిరంజీవి సంపాదించుకుంటాడు అని చాలామంది గుర్తించారు ఫ్యాన్స్. ఇది ఖైదీ సినిమా విడుదల కాకముందే అంతకుముందు కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినాయి చిరంజీవి గారి. 175 రోజులు ఆడిన సినిమాలు కూడా అంతకుముందు ఉన్నాయి. కానీ అప్పటి స్టార్డమ్ వేరు, ఖైదీ సినిమా విడుదలైన కాంచి ఆయన స్టార్డమ్ వేరు అనమాట. ఒక లెవెల్లో పెరిగిపోయింది. అప్పటి నుంచి ఒక్కో మెట్టు మెల్లమెల్లగా ఎదుగుతూ అప్పట్లో ఉన్న హీరోలకు పోటీ ఇచ్చే హీరోగా చిరంజీవి గారు మారిపోయారు అనమాట. ఇది
అక్కినేని నాగేశ్వర గారి సినిమాలకు కావచ్చు, సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలకు కావచ్చు, శోభన్ బాబు కృష్ణరాజు గారి సినిమాలకు కావచ్చు, వీళ్ళందరికీ పోటీ ఇచ్చే హీరో మెగాస్టార్ చిరంజీవి అనమాట. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి వచ్చిండో అప్పటి నుంచి ఒక కొత్త ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఆ ట్రెండ్ అనేది ఏ విధంగా మార్చిందంటే అసలు డాన్సులు మార్చేసిండు, ఫైట్లు మార్చేసిండు. అప్పట్లో ఉన్న కుర్రకారు చిరంజీవి డాన్సులు కావచ్చు, చిరంజీవి సాంగ్స్ కావచ్చు, చిరంజీవి ఫైట్లు కావచ్చు, ఫిదా అయిపోయేవాళ్ళు అనమాట. ఒకానొక టైంలో డాన్స్ వేయాలంటే మైకేల్ జాక్సన్ తర్వాతే అనమాట. కానీ అలాంటి డాన్స్ను కూడా తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు నెలకొల్పారు అనమాట. దొంగ సినిమాలో గోలీమార్ సాంగ్తోనే మైకేల్ జాక్సన్ కూడా గుర్తు తెచ్చిండు మెగాస్టార్ చిరంజీవి గారు. తెలుగు సినిమాలలో డిస్కో డ్యాన్స్ని పరిచయం చేసింది మెగాస్టార్ చిరంజీవే. ఖైదీ సినిమాతోని స్నేక్ డ్యాన్స్ని పరిచయం చేసింది మెగాస్టార్ చిరంజీవి గారే. అలాగే పసివాడి ప్రాణం సినిమాతోని కూడా బ్రేక్ డ్యాన్స్ని పరిచయం చేసింది మెగాస్టార్ చిరంజీవి గారే అనమాట. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు కూడా అతని వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోయినా తెలుగు సినిమా ఇండస్ట్రీ రూపురేఖలను కూడా మార్చేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అంతేకాకుండా అతని సేవా కార్యక్రమాల గురించి చెప్పాలంటే కొలలు ఉన్నాయండి. ఒకటా రెండా ఎన్నని చెప్పాలి. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ దాదాపు నాకు తెలిసి రక్తదానం, నేత్రదానం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో అతను నిర్వహిస్తూ ఎంతోమందికి కళ్ళు లేని వాళ్లకు ఎలుగునిచ్చి రక్తం దొరక్క ఇక చనిపోతారులే, ఆ గ్రూప్ అనేది దొరకడం చాలా కష్టంలే అనుకునే సమయంలో కూడా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ద్వారాగా ఎంతోమంది ఎన్నో లక్షల మందికి అతని రక్తదానం ఇప్పటి వరకు కూడా అతని సేవా కార్యక్రమాలు అందిస్తూనే ఉన్నారన్నమాట. దాదాపు ఇప్పటి వరకు 10,000 మందికి నేత్రదానం అతని ట్రస్ట్ ద్వారా నేత్రదానం అందిస్తూ దాదాపు ఒక 10 లక్షల పైగా మందికి రక్తం అందిస్తూ అతని సేవా కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలా చేసుకుంటూ పోతున్నా అలాంటి వ్యక్తికి ఇలాంటి అవార్డు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం అన్నమాట. అంతేకాకుండా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఎన్నోసార్లు వరద బీభత్సవాలకు రాష్ట్రాలు కూడా పల్లెలు కూడా పట్టణాలలో కూడా వరద బీభత్సం సృష్టించి వరద ప్రళయం సృష్టించి ప్రకృతి మనపై తన విక్ర రూపం చూపించే సమయంలో కూడా ఎన్నో కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలకు సీఎం ఫండ్స్కి అందించి ఎన్నో రకాలుగా సేవ చేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అన్నమాట. అంతేకాకుండా ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతోమంది సినీ కార్మికులు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ కుటుంబ బాధ్యతను కూడా ప్రతిరోజు కూడా భోజనాలు వాళ్ళ కుటుంబాలకు అందిస్తూ, అంటే సినిమా ఉంటేనే ఆ సినిమాలో ఉన్న కార్మికులకు ఇంట్లో గడిపే పరిస్థితులు అనమాట. అలాంటి కుటుంబాలకు ఎన్నో వందల మంది కుటుంబాలకు ఒకరితోని మాట్లాడితే, ఒకరి దగ్గరికి వెళ్తే, ఒకరి పక్కన ఉంటే వాళ్ళతోని మాట్లాడిన వెంటనే మనకి కరోనా వచ్చేసేసి మనం కూడా కరోనాకి గురైపోతాం అనుకునే సమయంలో కూడా అతను ఎన్నో విధాలుగా సినీ కార్మికులకు కొన్ని నెలల పాటు భోజనాలు అందించారండి. ఇంతేకాకుండా దాదాపు ఒక 33 కోట్ల రూపాయలతోనే ఆక్సిజన్లు ప్రతి జిల్లాకు అందించి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అన్నమాట. అంతేకాకుండా అతను 156 సినిమాలకు గాను 537 సాంగ్స్కి దాదాపు 24,000 రకాల స్టప్పులు వేసిన సందర్భంగా దానిని కూడా గుర్తించి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో అతని పేరు అనేది స్థిరస్థాయిగా నిలబడిపోయిందనమాట. చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. తనకి ఈ అవార్డు రావడం అనేది సముచితమే. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులను గుర్తించి అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇది చిరంజీవి గారికే కాకుండా చిరంజీవి గారిని అభిమానించే ప్రతి ఒక్క అభిమానం కూడా చాలా సంతోషకరమైన విషయం అన్నమాట. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.